తీసుకొని రావాల్సింది, కొత్త రక్తాన్ని తీసుకురావాల్సిందే, కొత్త వాళ్ళని తీసుకురావాల్సిందే, కొత్త నాయకత్వం తీసుకురావండి. బయట నుంచి నాయకత్వం వస్తాంటే మేము తీసుకురావాల్సిందే. వీఆర్ ఫర్ ఇట్. వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్. వీఆర్ పొలిటికల్ పార్టీ, నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్. రామచంద్రరావు గారు ఎందుకు అంటే మీరు అధ్యక్షుడు కాగానే రామచంద్రరావుని అధ్యక్షుడిగా చంద్రబాబు చేయించారు అనే విమర్శ ఎందుకు వచ్చింది? మంచి కథ రాస్తుంది. ఎవరో రాసి చెప్పినోడు చెప్తే నువ్వు మనం చెప్పాను ఆయనకు ఒక అవార్డు ఇప్పించు, మంచి కథ నచ్చి రచయిత మీ దృష్టికి వచ్చిందా అది? నాది ఎవరో చెప్పారు ఇట్లా. ఎందుకు వచ్చింది? నాకు చంద్రబాబు నాయుడు గారు వారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మా పార్ట్నర్ కూడా అక్కడ కూటమిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తీర్చిదిద్దడం మనం చూస్తాను. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎన్డీఏగా ఉన్నప్పుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ మాకు సపోర్ట్ చేశారు. అవును, మా పార్టీ ప్రభుత్వంలో అప్పుడు నడిపింది. 29 మంది ఎంపీలు సపోర్ట్ చేశాం. ప్రభుత్వంలో ఉన్నారు కానీ నాకు ఇక్కడ నియామకాల్లో ఆలోచన ఏందో మనకు అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీలో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీ రెస్పెక్ట్ అవర్ అలయన్స్ పార్ట్నర్స్. అది కొలేషన్ ధర్మ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చింది లేదు, తెలంగాణ విషయం మాట్లాడింది లేదు. మరి ఆ ఆలోచన, ఆ ఊహ, ఆ గనుడు ఎవరో ఇది తీసుకొచ్చిన స్టోరీ. కానీ లెట్ దెమ్ ఎంజాయ్ బై దేర్ స్టోరీస్. అంటే గతంలో కూడా అంటే 2014 ఎన్నికల సందర్భంగా ఏపీలో జనసేన, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ ఉంది, కానీ తెలంగాణలో అక్కర్లేదు అని అప్పుడు పొత్తు పెట్టుకోవడానికి అంత వాళ్ళతో కలిసి వెళ్ళడానికి కూడా అంత సుముఖంగా లేరు ఆ సందర్భంగా. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయా? కలిసి ముందుకెళ్తాయా? ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది. తెలంగాణలో మేము స్వతహాగా ఇక్కడ డెవలప్ అయ్యి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మేము ఉన్నాము. మాకు జనసేన మాకు ఇక్కడ మొన్న కలిసి పోటీ చేసినాము. మేము జనసేన మళ్ళీ మమ్మల్ని అడిగితే మా అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం కేవలం మేము ఒంటరి పోటీ చేస్తాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ విల్ గో అలోన్ అండ్ తెలంగాణ విల్ బిలాంగ్ టు బీజేపీ ఇన్ ఫ్యూచర్ డేస్. ఏంటి రోహిత్ వేముల విషయంలో రామచంద్రరావు రోహిత్ వేముల ఆత్మహత్య కారకుడని అంత పెద్ద అలిగేషన్? అంటే గతంలో ఎప్పుడు ఇది పెద్దగా వినబడలేదు. అది కూడా ఎవరో ఆషామాషా వ్యక్తులు చేస్తే లైట్గా తీసుకోవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేరుగా మీపై చేసిన విమర్శ. రోహిత్ వేముల ఒక దళిత యువకుడు, రాహుల్ గాంధీ కూడా అప్పుడు వచ్చేళ్ళారు ఆయన చనిపోయినప్పుడు. అలాంటి ఆత్మహత్య వ్యవహారంలో రామచంద్రరావు పేరెందుకు వచ్చింది మీరు చెప్పే ముందు బట్టి విక్రమార్క గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ళపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి రామచంద్రరావు గారు రోహిత్ వేముల స్టూడెంట్ మరణం పట్ల నేను కూడా చింతిస్తున్నాను. దురదృష్టసాధం ఏంటంటే మిత్రుడు బట్టి విక్రమార్క కానీ వీళ్ళు సూసైడ్ నోట్ చదవాలి. సూసైడ్ నోట్లో ఆయన సొంతంగా చెప్పింది అది కారణాలు ఎవరిది కాదు, నేనే మనస్తాపం చెంది నాకు కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి ఎవరి మీద ఇక్కడ బ్లేమ్ చెప్పలే.
మళ్ళీ ఎట్లా వీళ్ళు నా వల్లనో ఇంకా ఇవేబీ మనం ఎట్లయింది ఎట్లా అంటారు ఒకటి. రెండో విషయం వచ్చే వరకు రోహిత్ వేముల ఈజ్ నాట్ ఎ దళిత్ అని వేరే కులం, అది ఆల్రెడీ కలెక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫై చేశారు, నా అప్పీల్ దళితుగా కూడా అప్పుడు వచ్చింది అది టాక్. మొత్తం అయిపోయింది. మూడోది రోహిత్ వేముల తోని ఉన్నటువంటి కొంతమంది టీము వాళ్ళు యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీలో అఫ్జల్ గురు హమ్ తేరే కాతిల్కో నై చూడేంగే అదే బెటర్. అఫ్జల్ గురు అంటే మన దేశం ఒక పార్లమెంట్ మీద అటాక్ అయిన వ్యక్తికి మరణ శిక్ష ఇస్తే అనగా మరణ శిక్ష ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు మీద మన దేశ వ్యతిరేకంగా కాశ్మీర్కు ఆజాదీ దెంగే అనేది, మరి కాశ్మీర్ భారతదేశం విడిపోవాలి, ఇటువంటి ఒక నినాదాలతో పోస్టర్స్ పెట్టారు. ఈ పోస్టర్స్ పెట్టినప్పుడు ఈ సుశీల్ కుమార్ ఇంకా వేరే ఏబీపీ వాళ్ళు దాన్ని ఈ పోస్టర్స్ ఉండకూడదు, ఈ దేశ వ్యతిరేకం పోస్టర్, ఈ అఫ్జల్ గురు ఎవరు, అఫ్జల్ గురు దేశభక్తుడా, మాట ఎట్లా పెడతారని వాళ్ళ మధ్యలో ఏదో అలాంటి వివాదంలో రామచంద్రరావు జోక్యం చేసుకున్నారు. చెప్తానే దాని వల్లే వివాదం